పుష్కరం అంటేనే 12. ఈ 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదే పుష్కరము. ఇది మనం పోయిన సంవత్సరం దీన్ని ఆరంభ పుష్కరాలు చేసుకున్నాం. ఈ యొక్క బృహస్పతి ఈ రాశి నుండి ఇంకో రాశికి మారుతున్నాడు. ఇది అంత్య పుష్కరం. ఇది అయిపోగానే మళ్ళీ ఎంబడి తెల్లారే, అంటే ఇది 1వ తారీఖు అయిపోతుంది. మళ్ళీ 2వ తారీఖు మనకి యమునా నది పుష్కరాలు యమునోత్రిలో మరియు మధురలో ప్రయాగరాజులో చేయడం జరుగుతుంది. ఇది అంత్య పుష్కరం, అది ఆరంభ పుష్కరము. ఇది ఇట్లా మనకున్న నదులల్లో ప్రతి సంవత్సరము ఏదో ఒక నదికి పుష్కరాలు రావడం జరుగుతుంది. ఇది గోదావరికి మాత్రమే అంత్య పుష్కరాలు ఉంటాయి. ఇప్పుడు మనము ఈ సరస్వతికి అంత్య పుష్కరాలు మన జగద్గురువులు నిర్ణయించి దీనికి అంత్య పుష్కరాలు చేయడం జరుగుతుంది. ఈ పుణ్యక్షేత్రంలో చేయడం అనేది మనకి సరస్వతి నది 3 చోట్ల ఉంది. 2 చోట్ల అంతర్వాహినిగా ఉన్నది. మనకి త్రివేణి సంగమం మనకి ప్రయాగరాజులో, ఆడ యమున మరియు గంగా సంగమ స్థానంలో మనకి సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. మనకి బద్రీనాథ్లో మానా అనే గ్రామంలో సరస్వతి నది మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అక్కడ కూడా మనం అక్కడ లాస్ట్ ఇయర్ పోయి అక్కడ స్నానాలు చేసి రావడం జరిగింది. మరియు మన తెలంగాణలో మొత్తం భారతదేశంలోనే మన తెలంగాణలో దక్షిణ భారతదేశంలో తెలంగాణ ప్రాంతము, అందులోనూ మన క్షేత్రంలో మన దగ్గర ఈ యొక్క ప్రాణహిత గోదావరి సంగమ స్థానంలో ఈ సరస్వతి నది పుష్కరాలు రావడం అనేది ఎంతో పుణ్యప్రదము.